నమస్తే. మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. అందులో భాగంగా మనం కన్యా రాశి గురించి చెప్పుకుందాం. కన్యా రాశి గనక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటాయి. ఈ కన్య రాశులు పేరు బలం గనక మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్య రాశి కింద వస్తారు. మనం కన్య రాశి గనక గ్రహస్థితి గనక మనం చూసుకుంటే సూర్యుడు మిథున రాశిలోను, బుధుడు కూడాను మిథున రాశిలో ఉన్నారు. వీళ్ళకి శుక్రుడు మీన రాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి సింహ రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ద్వారా అది మన మహర్షులు ఇచ్చిన ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి సంక్షిప్తంగా ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇందులో సూర్యుడు వాళ్ళకి క్రియాఫలం ఏదైనా గనక పని చేస్తే బాగా కలిసొస్తుంది. తర్వాత మనకి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల రోగాలు లేదంటే రోగం వచ్చిన వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల శేష సౌఖ్యం అంటారు. ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఈ జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి. లాస్ట్ మంత్ గనక మనం చూసుకుంటే చాలామంది నాకు ఉద్యోగంలో ప్రాబ్లమ్ ఉందండి అని ఎక్కువ మంది ఫోన్ చేశారు. చిత్తా నక్షత్రం కానివ్వండి, వేరే నక్షత్రం వాళ్ళు. సో కొంచెం లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక రకంగా వీళ్ళకి జాబ్‌లో బాగా స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. లాస్ట్ 3, 4 మంత్స్ జాబ్‌లో కొంచెం విపరీతంగా ప్రాబ్లమ్స్ అయ్యి ఖచ్చితంగా అయితే ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ జూన్ మంత్‌లో వీళ్ళకి చాలా చాలా రిలీఫ్ వస్తుంది. 2 మేజర్ కారణాలు. ఒకటి గురువు 12 మే 14 తర్వాత గురువు మారటం వల్ల వీళ్ళకి భాగ్యస్థానం యాక్టివేట్ అయిపోయి లక్కీగా ఉంటుంది ప్రతిదీ. దానితో పాటు వేరే గ్రహాలు కూడా వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండటంతోటి ఓవరాల్‌గా చాలా బాగుంటుంది జూన్ మంత్ అని మనం అనుకోవాలి. మనం గ్రహం యొక్క స్థితిని బట్టి ఇక గోచారం ప్రకారం ఏ ఏ రిజల్ట్స్ ఇస్తాయి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే 10వ ఇంట్లో సూర్యుడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడు. ఏ విధంగా అంటే మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వధా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవౌ అని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారంగా అంటే అబ్ధసిద్ధి ఫైనాన్షియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ చాలా బాగుంటుంది. సదా ఆరోగ్యం చక్కగా హెల్త్ విషయంలో బాగుంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసుంటారు. రాజదర్శన సల్లాపౌ ఇప్పుడు లాస్ట్ 2, 3 మంత్స్ గనక ఎవరైనా గనక బిజినెస్‌లో కానివ్వండి, కెరియర్‌లో గాని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళు చక్కగా మంచి ఒక జాబ్ లాంటిది వచ్చేసి ఆ జాబ్‌లో కూడా ఈళ్ళకన్నా పై బాసులతోటి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్‌తోటి, ఉన్నతాధికారులతోటి చక్కగా డీలింగ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా పనులన్నీ చక్కగా చేసుకునే ఒక మంచి అవకాశం ఈ జూన్ మంత్‌లో వస్తుంది. సుసౌఖ్యం ఓవరాల్‌గా గనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు. ఇదంతా సూర్యుడు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోని ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి బంధువులతోటి, ఇంటికి సంబంధించిన విషయాలతోటి. కుజుడు చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారనమాట. కుజుడు 12లో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన ఆహ్, పొజిషన్ అయితే కాదు. పర్టిక్యులర్‌గా హెల్త్ రిలేటెడ్ విషయాల్లో చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. హాస్పిటల్‌కెళ్ళటం, హాస్పిటలైజేషన్ అవ్వటం, హాస్పిటల్ ద్వారా ఖర్చులవ్వటం అనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే ప్రవాసం, వ్యాధి పీడాంచ, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాంచ, సంచారం ద్వాదశ స్థానగో కుజః అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే కుజుడు అంటే మంగళుడు 12వ ఇంట్లో ఉండటం. ఏమవుతుంది ప్రవాసం, దేశాంతరవాసం అంటే ఇంట్లో ఉండకుండా దూరంగా వెళ్ళిపోవటం. కొంతమంది ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా వ్యాధి పీడాంచ చాలామందికి ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్‌కి ఈళ్ళు ఎళ్ళటమా, లేదంటే ఈళ్ళ కుటుంబ సభ్యులు ఎళ్ళటమా, తద్వారా హాస్పిటల్స్‌లో చాలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువైరం, ధనక్షయం. బంధువులతో గొడవలతో పాటు ధనక్షయం ఇందాక మనం చెప్పుకునే విధంగా హాస్పిటల్స్‌కైతేనేమండి, తర్వాత హెల్త్ అయితేనేమండి, వేరే వేరే కార్యక్రమాలకు సంబంధించి ధనం విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడాంచ అగైన్ ఇక్కడ మనకి శరీరం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటుంది. వ్యాధి వస్తుంది, శరీరం కూడా వీళ్ళకి బాధ పెడుతూ ఎక్కువగా ఉంటుంది. సంచారం ఎక్కువగా వృధాగా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడొచ్చేటప్పటికి ఓవరాల్‌గా 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇందాక చెప్పుకున్న మనకి ప్రతికూల పరిస్థితులతో పాటు వీళ్ళు మంచి కూడా చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే మనీ విషయంలో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. మనీ ప్రవాహం చాలా చక్కగా వస్తుంది. అదేవిధంగా మనీ కోల్పోయే అవకాశము, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అంతా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్‌గా గనక చూసుకుంటే కుజుడు
ఒక మనీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం మనందరికీ బాగా నచ్చిన గ్రహం శుక్రుడు. లక్ష్మీదేవి మనం శుక్రవారం పూజిస్తూ ఉంటాము. సంపదలు, ఐశ్వర్యము, భోగము వీటన్నిటికి ఎలా ఉంటుంది ఈ మనిషికి అని చెప్పే గ్రహం శుక్రుడు. ఈ గ్రహం గనక వీళ్ళకి 8th హౌస్‌లో ఉండటం వల్ల మనకి జ్యోతిష శాస్త్రంలో 8th హౌస్‌ను దుస్థానం అంటారు. ప్రతి గ్రహం కూడా 8th హౌస్‌లో చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క శుక్రుడు తప్ప. శుక్రుడు 8th హౌస్‌లో ఉండటం వల్ల చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అని మీరనుకుంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తి భృగు రస్తమస్తే భృగునందనే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఏంటంటే దుఃఖనాశం. మనం ఇందాక చెప్పుకున్నాము. కొంతమంది ఈ రాశి వాళ్ళు మనకి లేదు. రిపీట్. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోనులు చేస్తూ ఉన్నారని చెప్పాను. అందులోను జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందని. ఇందులో అయితే ఈ మంత్‌లో శుక్రుని వల్ల వీళ్ళకి చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దుఃఖనాశం మహాసౌఖ్యం. ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా గనక దుఃఖాలు పడుతూ ఉంటే, ఆ దుఃఖం అనేది ఇక ముందు లేకుండా చక్కగా ఉంటుంది. మహాసౌఖ్యం చక్కగా ఉంటారు. బంధుమిత్ర సమాగమః బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అర్ధప్రాప్తిం అంటే ఈ టైంలో వీళ్ళ పై అఫీషియల్స్‌ని కలవటము, వాళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందటము, రికగ్నైజేషన్ రావటం, గుర్తింపు రావటం ఇవన్నీ ఉంటాయి. అర్ధప్రాప్తి ధనం గూడా వీళ్ళకి చక్కగా వస్తుంది. అదే రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల చక్కగా మంచి ఫుడ్ తింటారు. కుటుంబ సభ్యులతో చక్కగా హ్యాపీగా కాలక్షేపంగా బాగుంటుంది. ఒక రకంగా శుక్రుడు వీళ్ళకి చక్కటి యోగ్యతను తీసుకొని వస్తున్నాడని మనం చెప్పుకోవాలి. మనకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇందులో 3 నక్షత్రాలుంటాయి. ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలుంటాయి. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఈ జూన్ మంత్‌లో ఏ విధంగా ఉండబోతుందంటే మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మన మహర్షులు. ఈ కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్‌లో తీసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు. విదేశ గమనం ఉంటుంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు. వస్త్రలాభం ఉంటారు. ఫారిన్ ఎళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి మనకి డార్క్ సైడ్, నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే వీళ్ళకి దేహపీడం, రోగము చూపిస్తూ ఉంటుంది. మీ శరీరం మీకు బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు. హస్తా నక్షత్రం వాళ్ళు హస్తా నక్షత్రం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటారు. పరవాసం ఫారిన్ ఎళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వస్త్ర లాభము చక్కగా బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇదంతా మనకి పాజిటివ్ సైడ్ అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి నెగెటివ్ సైడ్, డార్క్ సైడ్ గనక చూసుకుంటే దరిద్రము, దేహపీడనము చూపిస్తూ ఉంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ శరీరమే వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వీళ్ళకొస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే ఈ మాసం అంతా చాలా క్షేమంగా ఉంటారు. పరవాసము ఫారిన్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో లేకుండా కొంచెం దూర ప్రయాణాలు చేసి అక్కడ స్టే చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి డ్రాబ్యాక్స్ గనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగము 3 చూపిస్తుంది. కొంచెం చిత్తా నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దేహపీడనము, రోగము, ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చూపిస్తూ ఉంది కాబట్టి వీటిని మనసులో పెట్టుకొని చక్కగా ప్లానింగ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధననాశనము అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇవికి పరిహారాలు గనక ఎవరైనా గనక చేసుకోవాలనుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు. వీళ్ళు కందులు 1 కేజీంబావు లేదంటే కందిపప్పు 1 కేజీంబావు గనక దానం చేస్తే చాలా చాలా మంచిది. అలానే గోమాతను చక్కగా పూజించండి. ఇంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం గాని చక్కగా భక్తిగా చదివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గనుక గుళ్ళు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు అన్నలు గాని, తమ్ముళ్ళు గాని ఉంటే వాళ్ళకి చక్కగా మీ ఇంటికి వాళ్ళని పిలిపించుకొని లేదంటే వాళ్ళ ఇంటికెళ్ళి మీ మధ్య ఏమన్నా గొడవలుంటే గనక గొడవలు సమసిపోయే విధంగా ఒక చక్కటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గనుక ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఇంతే కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు గానీ, సమస్యలు గానీ ఉన్నా, లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా గానీ, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని గనుక పరిశీలించుకొని, కుబేర పాశుపత హోమం చేపించుకున్న, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపతం అభిషేకం చేపించుకున్న చాలా బాగుంటుంది. వీలైనంత తొందరగా ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఒక్కసారి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా చాలా బాగుంటుంది.
సో మీ రాశి వాళ్ళందరికీ చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.